బీజేపీ ఎంపీ రఘునందన్ రావును చంపేస్తామని ఓ ఆగంతకుడు ఫోన్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ సాయంత్రంలోగా లేపేస్తామని, దమ్ముంటే కాపాడుకోవాలంటూ బెదిరించాడు. తాను మధ్యప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నానని, తనకు తాను మావోయిస్టుగా చెప్పుకున్నట్లు రఘునందన్ రావు చెప్పారు. ఈ ఫోన్ కాల్పై డీజీపీ సంగారెడ్డి ఎస్పీకి ఫోన్ ద్వారా ఆయన సమాచారం అందించారు. ఎక్కడి నుంచి బయలుదేరారంట? ఎక్కడి నుంచి బయలుదేరారంట? ఓకే. ఎక్కడికి చేరుకుంటారు? 12 గంటల వరకు. ఎక్కడి నుంచి బయలుదేరారు? ఓకే, మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందా? ఓకే. ఏమంటారు? 12 గంటల వరకు రీచ్ అవుతారు అని అంటారా? ఇదే చెప్పండి. ఏమంటారు సార్? మంచిది సార్, మంచిది చెప్తాను సార్. రైట్ సార్. చూస్తున్నాం, బీజేపీ ఎంపీ రఘునందన్ రావును చంపేస్తామని ఓ ఆగంతకుడు ఫోన్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏమైనా డీటెయిల్స్ తెలుసా దీనికి సంబంధించి? మొత్తానికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మధ్యప్రదేశ్ నుంచి ఒక మావోయిస్ట్ అంటూ బెదిరింపు కాల్స్ చేసినట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ గా రఘునందన్ రావే ఆయన నేరుగా మీడియాకు ఒక నోట్ రిలీజ్ చేశారు. ప్లేస్ 912143352974 నెంబర్ నుంచి ఆయనకు కంటిన్యూస్ గా ఫోన్స్ వస్తున్నట్టు, ఆ ఫోన్ లో తాను మధ్యప్రదేశ్ కు సంబంధించిన ఒక మావోయిస్ట్ ని ఇవాళ సాయంత్రం వరకు నిన్ను చంపేసేందుకు స్కెచ్ వేశామంటూ ఆయనకు కంటిన్యూస్ గా ఫోన్ చేస్తున్నట్లు ఆయన నెంబర్ తో పాటు ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. దమ్ముంటే తన నంబర్ ను తెలుసుకోగలరు, లేదంటే తన నుంచి తాను తప్పించుకోగలరు అంటూ బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలుస్తుంది. దీనిపైన డీజీపీతో పాటు సంగారెడ్డి డీసీపీ ఫోన్ లో సమాచారం అందించారు రఘునందన్ రావు. దీనిపైన విచారణ జరుపుతున్నటువంటి పోలీసులు ఆ నెంబర్ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఉద్దేశపూర్వకంగా వచ్చిందా, లేకపోతే నిజంగానే రఘునందన్ రావుకు టైటన్స్ ఉన్నటువంటి కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దీనిపైన భారతీయ జనతా పార్టీ స్టేట్ కమిటీ కూడా అఫీషియల్ గా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. చూడాలి దాని మీద స్టేట్ నాయకత్వం ఎట్లా రియాక్ట్ అవుతుందో. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎక్కడి నుంచి బయలుదేరారంట? ఎక్కడి నుంచి బయలుదేరారంట? ఓకే. ఎక్కడికి చేరుకుంటారు 12 గంటల వరకు? ఎక్కడి నుంచి బయలుదేరారు? ఓకే, మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందా? ఓకే. ఏమంటారు? 12 గంటల వరకు రీచ్ అవుతారు అని అంటారా? ఇదే చెప్పండి. ఏమంటారు సార్? మంచిది సార్, మంచిది చెప్తాను సార్. రైట్ సార్. కొద్దిసేపటి క్రితం దమ్మాయిగూడలో ఒక ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు నా ఫోన్ కి మధ్యప్రదేశ్ లో ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి మావోయిస్ట్ పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని, ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంపీని చంపేస్తామని ఆయనని హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది. నేను ఆ సమయంలో వేదిక పైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకే డెడ్ లైన్ అని చెప్తూ జాగ్రత్తగా ఉండమని
మేము వస్తా ఉన్నాం బయలుదేరినామని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది.